ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు నన్ను ఏమాత్రం నువ్వు ప్రశ్నించకుండా నీ ముందు ఉన్నటువంటి ఈ విభూతిని తాకిన గడియల్లోనే ఒక మంచి శుభవార్త వినేలా ఈ సందేశం ద్వారా నీకు తెలియజేస్తానని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి విందాం. ఈరోజు నన్ను ప్రశ్నించకుండా ఈ విభూతిని తాకిన గడియల్లోనే అంటే ఈ సందేశంలోనే నువ్వు ఒక మంచి శుభవార్త వినే విధంగా చేస్తాను. నీ మనసు నిండా నాపై భక్తి కంటే, అలాగే ప్రేమ కంటే ఎక్కువ అనుమానమే నిండి ఉంది కదూ. అనుమానం అంతా ఇంత కాదు, నీ మది నిండా అనుమానమే దాగి ఉంది. నన్ను ఆరాధించడం వలన ఎలాంటి ప్రయోజనం కూడా నీకు లేదు కదూ. సాయి అంటూ పిలుస్తున్నావు, నీ కష్టాలను, సమస్యలను అన్నింటినీ నాకు విన్నవించుకుంటున్నావు కదా. నీ ప్రతి కదలిక నేను గమనిస్తూ ఉన్నానని ఎందుకు నమ్మలేకపోతున్నావు? మరి అలాంటప్పుడు ఈ సాయిపై ఎందుకు అంత నమ్మకాన్ని పెంచుకున్నావు? నమ్మకాన్ని పెంచుకున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు అంత అనుమానిస్తూ వస్తున్నావు? నీ కోరిక కూడా నెరవేర్చడం లేదనే కదా నీ బాధంతా. నీ కోరిక ఎందుకు నెరవేర్చడం లేదనేది ముందు ముందు నీకే తెలుస్తుంది. బిడ్డలకు ఏం కావాలనేది తల్లిదండ్రులకు తెలియకుండా ఉంటుందా? కానీ అడిగినవన్నీ ఇస్తూ పోతూ ఉంటే వారికి ఏది మంచి, ఏది చెడు అనే విలువ, దాని గురించి వచ్చేటటువంటి కష్టం, వాటి విలువన్నీ ఎలా తెలుస్తాయి? ఏదైనా కానీ ఒక మంచి సమయం దేనికైనా రావాలి అని అంటూ ఉంటారు. కాబట్టే అలాంటి మంచి సమయం రావాలి. అలా వచ్చిన తర్వాత నీకు దక్కవలసింది ఏదీ కూడా దక్కకుండా ఆగదు. అందుకు దైవానుగ్రహం ఎంతటి ముఖ్యమో నువ్వు నాపై ఉంచే విశ్వాసం, నమ్మకం కూడా నాకు అంతే ముఖ్యం. నువ్వు నన్ను ప్రార్థించినా, ప్రార్థించకపోయినా, పూజ చేసినా, చేయకపోయినా నాపై అపారమైనటువంటి నమ్మకం ఉంటే చాలు. నేను సప్త సముద్రాల నుండైనా సరే నువ్వు పిలిచిన వెంటనే నీ చెంతకు చేరుకుంటున్నాను. కానీ నువ్వే గమనించడం లేదు. కాస్త సమయానికి ఆహారం, నిద్ర శరీరానికి అందిస్తూ ఉండు. అదే పనిగా ఎక్కువగా ఆలోచిస్తూ నీ కోరిక నెరవేరడం లేదు అనుకుంటూ అదే ధ్యాసలో ఉండిపోవద్దు. పనిలో పడి ఎక్కువగా దాని అందే శ్రద్ధ చూపిస్తూ నిరంతరం సతమతమయ్యేటటువంటి ఆలోచనలతోనే గడుపుతూ వస్తున్నావు. నిన్నెవ్వరూ పట్టించుకోవడం లేదని, అలాగే నిన్ను అర్థం చేసుకోవడం లేదనే భ్రమలో ఉంటున్నావు. ఎందుకంటే నీ మనసంతా కూడా అలా మారిపోయింది. ఎవరు నిన్ను పట్టించుకోకపోతే ఏమైంది? నీకు ఎదురైనటువంటి వారిని నువ్వే చిరునవ్వుతో పలకరించు, సరిపోతుంది. కేవలం నీకు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల వల్లనే నువ్వే వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నావు. కాబట్టే ఆ యొక్క ఆలోచన విధానం ముందు నీలో నుండే తీసివేయి. అందరితోనూ ముందు నువ్వు సఖ్యతగా ఉండు. అలాగే వారందరితోనూ నువ్వు సంతోషంగా ఉండేందుకు నీలో దాగి ఉన్నటువంటి సంతోషకరమైనటువంటి మాటలన్నీ వారితో చెప్పుకో. నువ్వు అనుభవిస్తున్నటువంటి బాధ గురించి కూడా నీ శ్రేయోభిలాషులతో పంచుకో. అందులో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే వారిచ్చేటటువంటి ప్రతి సూచనలను మాత్రం పాటించవద్దు. అందులో ఏది మంచి, ఏది చెడు అనేటటువంటి ఆలోచన విధానాన్ని తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని భగవంతుడు నీకు కూడా కల్పించాడు కదూ. కాబట్టి వాటిల్లో ఏది మంచిదో నువ్వు బాగా నిర్ణయించుకొని ఒక నిర్ణయానికి రావాలి. నీ దగ్గర గొప్ప తెలివితేటలు ఉన్నాయి. సంపాదించే తెలివితేటలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. పోగొట్టుకున్నటువంటి దాని గురించి ఇలా ఆలోచిస్తూ ఉండవద్దు. భవిష్యత్ గురించి భయపడను వద్దు. అలాగే ఎవరిపై అపనమ్మకాన్ని పెంచుకోవద్దు. కష్టపడితే ఈ ప్రపంచంలో దొరకనిదంటూ ఏదైనా ఉంటుందా? ఏదీ ఉండదు. నీకేం కావాలో నాకు తెలుసు. ఎప్పుడు ఏ సమయానికి ఇవ్వాలో నాకు తెలుసు. అలాగే నీకు ఏం జరిగిందో కూడా నాకు తెలుసు. అందుకే నిన్ను నా పర్యవేక్షణలో తీసుకున్నాను, నా చేతుల్లోకే తీసుకున్నాను. నీ జీవితం ఇప్పటి నుండి చక్కగా మెరుగుపడబోతుంది. ఇది నా వాగ్దానం. ఇన్ని రోజులు నీ కోరిక పట్ల నేను ఎందుకు అంత ఆలస్యం చేశానో ముందు ముందు రోజుల్లో నీకే అర్థమవుతుంది. నీ జీవితంలోనే నువ్వు ఊహించలేనటువంటి, అసలు ఆలోచించలేనటువంటి అతిపెద్ద అద్భుతాన్ని ఈ బాబా అతి త్వరలోనే చేయబోతున్నాడు. ఈ సాయి చూపించే మార్గంలో నువ్వు తప్పకుండా పైకి వస్తావు. ముందు నీలో దాగి ఉన్నటువంటి అనుమానాలను, అలాగే నాపై పెంచుకున్నటువంటి అపనమ్మకాన్ని, వీటన్నిటినీ కూడా పక్కన పెట్టు. దేని గురించి ఆందోళన చెందవలసినటువంటి అవసరం ఏమీ లేదు. నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటూనే వస్తున్నాను.
నీకు నాపై నమ్మకం ఉన్నా లేకపోయినా నువ్వు నా భక్తుడవి. కాబట్టి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకునేటటువంటి బాధ్యత నాపై ఉంది. నీకు నీ కోరిక పట్ల అలాగే నీ సమస్య పట్ల గొప్ప మార్పు రాబోతుంది. ఆ మార్పు కూడా ఈరోజు సాయంత్రం నుండే ప్రారంభం కాబోతుంది. అలాగే మరొక విషయం గురించి చెబుతున్నాను. నిన్ను బాధ పెట్టినటువంటి సందర్భాల గురించి కానీ లేదా నువ్వు పోగొట్టుకున్న వాటి గురించి కానీ ఎక్కువగా ఆలోచించనే వద్దు. ఎందుకంటే కాలం అనేది అన్నింటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. కావాల్సింది కాస్తంత ఓర్పు మాత్రమే. ఒక విషయం చెప్పనా, మీరు నాపై నమ్మకాన్ని ఉంచినా ఉంచకపోయినా బాబా ఒక్కసారి ఎవరినైనా సరే భక్తుడిగా స్వీకరిస్తే ఇక ఆ భక్తుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏదో ఒక రూపంలో ఈ సాయి అతని వెంటే ఉండి రక్షిస్తూ ఉంటాడు. ఎక్కడైతే నువ్వు నీ గౌరవాన్ని కోల్పోయావో, ఎక్కడైతే నువ్వు ఎవరి ద్వారా బాధింపబడ్డావో, ఎక్కడ నువ్వు వేధింపబడ్డావో, ఎక్కడ నువ్వు పడిపోయావో తిరిగి అక్కడే నిన్ను 100 రెట్లు బలంగా కాలం నిన్ను నిలబెట్టబోతుంది. అందుకు కావలసింది బలమైనటువంటి సంకల్పం. ఎందుకంటే ఆ కాలమే ఈ సాయినాథుని అనుగ్రహం వలన నడుస్తుంది కాబట్టి. వెలుతురు ఉన్న చోట చీకటి ఎలా అయితే ఉంటుందో ఇది కేవలం చీకటి వలన కమ్ముకున్నటువంటి మేఘం కొంతసేపు కాంతిని కప్పివేస్తుంది. ఒక్కసారి చీకటి మేఘం మాయమైపోతే మరలా వెలుగు కనిపిస్తుంది. కాబట్టే సమస్యల గురించి కూడా అలాగే నీ కోరికల గురించి కూడా చింతించిన అవసరం లేదు. మీ సమస్యలు కూడా చీకటి మేఘాల వలె తప్పకుండా అదృశ్యమవుతాయి. నీ కోరిక సఫలీకృతం కాబోతుంది. ఈ సాయిని ఎన్నిసార్లు అయితే నువ్వు స్మరిస్తూ ఉంటావో నీ యొక్క తలరాత అదృష్టం కూడా అన్నిసార్లు మారుతూ ఉంటుంది. అందుకే ప్రతినిత్యం సాయి స్మరణ చేస్తూ ఉండు. అయితే మరలా మరొక విషయం చెబుతున్నాను. ఈ రోజు వరకు నువ్వు అనుభవించినటువంటి ఒత్తిడిని అంతా కూడా తీసివేసే సమయం ఆసన్నమైందని చెప్పాను కదా. మరి నాపై నీ నమ్మకం బలపడినప్పుడే నీ ఒత్తిడి బాధ నెమ్మదిగా తొలగిపోయి నీకు మంచి శాంతి కూడా ఏర్పడుతుంది. ఎవరికైనా జీవితంలో ప్రతిదీ కష్టమే. కానీ మీరు సత్య మార్గాన్ని అనుసరిస్తే కనుక మీరు ఖచ్చితంగా ప్రతిదీ పొందుతారు. ఎంత కష్టమైనప్పటికీ కూడా మీరు సత్యాన్ని నమ్ముకొని అలాగే భగవంతుణ్ణే నమ్ముకొని ఉంటే దానిని ఎప్పటికైనా కూడా పొందకుండా ఉండరు. ఎందుకంటే జీవితం ఎల్లప్పుడూ కూడా సత్యానికే అనుకూలంగా ఉంటుంది కాబట్టి. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం నీ జీవితంలో వచ్చేటటువంటి ఒక గొప్ప మార్పు కోసం ఎదురు చూస్తూ ఉండు. ఇక ఈరోజు ఈ విభూదిని తీసుకోమని చెప్పాను కదా. ఈ విభూది పరమ పవిత్రం, పరమం విచిత్రం లీలా విభూదిం అంటూ సాయినాథుని ఊదిని స్మరించుకొని సేవిస్తూ ఉండు. ఎందుకంటే నా భక్తులు ఎదుర్కొనేటటువంటి కష్ట నష్టాలు, దుఃఖాలు, అపాయములు, నివారణ సాధ్యం కానటువంటి రోగాలు ఎన్నింటినో కూడా ఈ యొక్క ఊదే నయం చేసింది కాబట్టి. ఈ ఊదిని నీవు సేవించేటప్పుడు మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించి కొంత నుదుటిపైన మరికొంత మంచినీటిలో కలిపి సేవిస్తే ఎంతో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఏ విశ్వాసం లేకుండా సేవిస్తే మాత్రం ఎటువంటి ప్రయోజనం కలగదు. సాయి భక్తులకు బాబా యొక్క ఊది ఒక వరప్రసాదమనే చెప్పాలి. నేటికి కూడా లక్షలాది మంది సాయి భక్తులు అచంచలమైనటువంటి భక్తితో సాయి యొక్క ఊదిని సేవించి ఎన్నెన్నో చక్కని ఫలితాలను పొందుతూనే ఉన్నారు. నేను అక్కడ ఇక్కడ ఎక్కడా లేను, మీ హృదయంలో ఉన్నాను కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా మీకు తెలియజేస్తున్నాను. బాధలో ఉన్నవారికి 4 మంచి మాటలను చెప్పడం వల్ల కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. ఆ మాటల వలన కాసేపైనా వారి ఒత్తిడి నుండి వారు బయటపడితే అంతే చాలు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.